గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఈ వీడియో ఒక లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని వీలైన మందికి షేర్ అనేది అయితే పక్క అయితే చేయండి. పక్క ఈ పండగ మొత్తం ఏ సినిమాలు వచ్చాయో దాని అప్డేట్స్ రివ్యూస్ అన్నివి మీకు అయితే అప్లోడ్ అయితే చేస్తాను ప్రతిరోజు. పక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే మంచి కంటెంట్ అనేది అయితే ఉంటుంది మన వీడియోస్లో. ఓకే, మనం మెయిన్ టాపిక్కి అయితే వచ్చేద్దాం. మనశంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ అనమాట. ఈ మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా బాగా నవ్విస్తుంది, చాలా బాగా ఎమోషనల్ చేస్తుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఏదైనా మంచి సినిమా సంక్రాంతికి దొరికింది అదంటే మనశంకర్ వరప్రసాద్ మూవీ అనేది అయితే చెప్పుకోవచ్చు. టోటల్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ చేసుకున్నా నాకు ఎంతవరకు ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా ఈ మూవీకి అనేది అయితే దొరకలేదు. దీంట్లో సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, చిరంజీవి యాక్టింగ్ అనేది అయితే చాలా బాగుంది. వెంకీ క్యామియో కూడా రావడం వల్ల ఈ మూవీకి ఇంకా హైప్ అనేది అయితే వచ్చింది. ఓవరాల్ 0 నెగిటివ్స్ అనమాట. మూవీ మొత్తానికి ఫుల్ యూత్ ఫ్యామిలీ మొత్తం ప్రతి ఒక్కరూ ఈ మూవీకి వెళ్ళైతే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఫర్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ రాజాసాబ్ మీద ఈ మూవీ అనేది అయితే కొంచెం బెటర్, కొంచెం ఇంపాక్ట్ అనేది అయితే బాగా అనేది అయితే చూపిస్తుంది. ఇంకా బికాజ్ ఆఫ్ దిస్ మూవీ రాజాసాబ్ కలెక్షన్స్ కూడా తగ్గాయి. ఇంకా ఈ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇది అందరిలాగే నార్మల్ స్టోరీ అనమాట, రొటీన్ స్టోరీ. కానీ ఆ రొటీన్ స్టోరీ అయినా దాంట్లో కొంత కామెడీ యాక్ట్ చేసి 1 మినిట్ కూడా మూవీలో మీకు బోర్ కొట్టకుండా అనిల్ రావుపూడి అనేది అయితే చేశాడు. సాంగ్స్తోనే అవ్వచ్చు, డైలాగ్తోనైనా అవ్వచ్చు. ఇంకా చిరంజీవి కామెడీ, ఇంత కామెడీ కూడా చెయ్యొచ్చా అనే మూవీలో అనేది అయితే మూవీలో ఉంది. చాలా ఫ్లాప్స్ తర్వాత చిరంజీవికి అనిల్ రావుపూడితో ఫ్యామిలీ ఆడియన్స్ డైరెక్టర్తో మూవీ తీయడం వల్ల ఒక మంచి బ్లాక్ బస్టర్ అనేది అయితే వచ్చింది సంక్రాంతికి. ఈ సంక్రాంతికి వచ్చిన అనిల్ రావుపూడి ఇది 4వ సినిమా. 4 సినిమాలు బ్లాక్ బస్టరే. మీరు ఇప్పుడు వచ్చిన బెస్ట్ మూవీలో రాజాసాబ్, ఇంకా ఈ మూవీ అనేది బెస్ట్. మీరైతే సినిమాకి వెళ్ళాలని మీరు అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్తో అయితే మనశంకర వరప్రసాద్ వెళ్ళండి. ఫ్యామిలీ కూడా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తారు. లేదు మేము రాజాసాబ్కి వెళ్దాం అనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేయవలసిన పాయింట్స్ ఏంటంటే దాంట్లో ఉన్న పాజిటివ్స్ చూడండి, పాజిటివ్ చూసి మూవీకి వెళ్ళండి. అప్పుడు మీకు ఆ మూవీ అనేది అయితే నచ్చుద్ది. ఇప్పుడు ఈ మూవీకి అయితే మ్యాక్సిమం ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, టికెట్స్ బుక్ చేసుకోండి. ఫ్యామిలీ కూడా ఫుల్ ఎంటర్టైన్ అయితే అవుతారు. చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అయినట్టు అనిపిస్తుంది. తర్వాత వెంకీ క్యారెక్టర్ వచ్చాక ఫుల్ జయ్యం లేచిపోతుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఫైట్స్ అని ఉంటాయి, ఆ ఫైట్స్ కూడా కామెడీగా ఉంటాయి. ఎమోషనల్ సీన్స్, సాంగ్స్ ప్రతివన్నీ పాజిటివ్ అనమాట ఈ సినిమాకి 10 టోటల్ మూవీకి నా రేటింగ్ అయితే 8.6 అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే 4.7, సెకండ్ హాఫ్ అనేది అయితే 4.3. మూవీ అయితే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. మూవీకి అయితే వెళ్ళండి, టికెట్ బుక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అవుతారు. ఇప్పుడు వచ్చిన మూవీస్లో బెస్ట్ మూవీ అయితే మనశంకర్ వరప్రసాద్. ఇంకా రేపు ఎల్లుండు రవితేజ, శర్వానంది, ఇంకా వేరే నవీన్ పోల్శెట్టిది మూవీస్ ఉన్నాయి. అవి కూడా రివ్యూ చూసాక అప్పుడు ఏ మూవీ సంక్రాంతి విన్నర్ అయిందో ఒక వీడియో అనేది అయితే మీకైతే చేసి పెడతాను. ఇంకా ఈ 3 మూవీస్ రివ్యూ కూడా మీకు అనేది అయితే పెడతాను. అండ్ ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే మన టోటల్ ఓవర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే 58 CR అనేది అయితే వచ్చింది. మూవీకి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 208 CR అనేది అయితే కలెక్ట్ చేయాలి. ప్రస్తుతానికైతే 58, 56 నియర్ ఇలాగైతే ఫస్ట్ డే కలెక్షన్ వరల్డ్ వైడ్ అనేది అయితే వచ్చింది. సంక్రాంతికి వస్తున్న మీద ఒక 12-13 crores అనేది అయితే ఎక్కువ వచ్చింది ఫస్ట్ డే, బికాస్ ఆఫ్ చిరంజీవి అండ్ వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి మెయిన్. అండ్
ఇది మొత్తం పబ్లిక్ రివ్యూ అనమాట. నేనైతే ఇంకా మూవీకి అనేది అయితే వెళ్ళలేదు. మూవీకి రేపు అనేది అయితే ఫుల్ ఫ్యామిలీతో వెళ్దామని ఆగిపోయాను రివ్యూస్ చూసి. టోటల్ మీకు ఒక 7 to 18 రివ్యూస్ అనేవి మీకు చూసి ఫుల్గా దాన్ని ఎంటర్టైన్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు అనేది అయితే ఈ రివ్యూ అనేది అయితే చెప్పాను. ఇంకా నేను మూవీ అనేది అయితే చూడలేదు. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియోకి లైక్ చేయండి, వీలైన మందికి షేర్ అయితే చేయండి. షేర్ చేస్తే మన కంటెంట్ ఉందని బోల్డ్ మందికి అయితే తెలుస్తుంది. ఓకే, బాయ్ బాయ్, సీ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.